తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి రెండు పార్టీలు, అటు బీఆర్ఎస్ ఇటు పక్కన అధికారంలో ఉన్న కాంగ్రెస్ అసత్యాలు అర్ధసత్యాలు మాత్రమే చెప్తుంది. ఎవరికి అనుకూలమైన వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. లంకె బిందెలు ఉన్నాయని కొనించడం కానీ చివరికి 7 లక్షల కోట్ల పైగా అప్పులున్నాయి అని చెప్పి ఇటుపక్క కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తున్నది. లంకె బిందెలు ఉన్నాయని ఎప్పుడన్నాము, మీరే కదా ఊహించుకున్నది, మీరే కదా 7 లక్షల కోట్ల అప్పు ఉన్నాయని ఇదివరకు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నికల కన్నా ముందు ఎన్నికల తర్వాత మీరు ఆరోపిస్తున్నారు. లంకె బిందెలు ఎట్లా ఉంటాయి, మీరు ఆరోపించిన ప్రకారమే 7-8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఆనాడే ప్రచారంలో చెప్పారు కదా అని బీఆర్ఎస్ అంటుంది. ఈ మొత్తం ఈ వాదం 1 ఇయర్గా కొనసాగుతుంది. ఈ కొనసాగింపులో భాగంగా ఇటీవల మనకు బీఆర్ఎస్ అధికార పత్రిక అనుకోవచ్చు, లేకుండా దానికి అనుకూల పత్రిక అనుకోవచ్చు, నమస్తే తెలంగాణలో వరుస వార్తా కథనాలు వస్తున్నాయి. అందులో బీఆర్ఎస్కి అనుకూలంగా వార్తా కథనాల్లో ఈ మధ్యన 2-3 రోజుల నుంచి చెప్తున్న లెక్కలు చాలా గమ్మత్తుగా ఉంటున్నాయి. అసలు మేము చేసింది 3,70,000 కోట్ల అప్పులే, అసలు నిజంగా అందులో 70,000 కోట్లు పాతయే, కనుక 3,12,000 కోట్ల అప్పులు మాత్రమే ఈ ప్రభుత్వం చేసింది గత 10 ఏళ్లలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్లో 80,000 కోట్ల అప్పు చేసింది. ఇది పెద్దదా, అది పెద్దదా? మరి ఆ లెక్కన 8 లక్షల కోట్ల అప్పులు వీళ్ళే చేస్తారు రేపు ఇంకో 10 ఏళ్ళు అధికారంలో ఉంటే. 5 ఏళ్ళు ఉన్నా 4 లక్షల కోట్లు అదనంగా చేస్తారని ఆ పత్రికలో వార్తా కథనాలు వస్తున్నాయి. మొత్తం అప్పులు ఎన్ని లెవెల్లో దానిలో కూడా పూర్తిగా అంటే 7 లక్షల కోట్ల అప్పులు నిజమే. దీన్ని విడమర్చి చెప్పలేవాడు. ఎట్లా చెప్పలేదు అంటే 3,70,000 4 లక్షల చిల్లర కోట్ల అప్పులు అనేది బడ్జెటరీ అప్పులు. యాక్చువల్గా బడ్జెటరీ అప్పులు అనేది ఒకటి ఉంటుంది. బడ్జెటరీ అప్పులు అంటే బడ్జెట్ ద్వారా ఎఫ్ఆర్బిఎం పరిమితిని లోబడి చేస్తారు. రెండోది కార్పొరేషన్ అప్పులు, సుమారు 90,000 కోట్లు 1,00,000 కోట్ల లోపే కార్పొరేషన్ అప్పులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరే కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దక్షిణ తెలంగాణలో కడుతున్న ఏదైతే మన మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి ఏదైతుందో దాని మీద కూడా ఇదే కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పులు తెచ్చారని, యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టు కట్టడానికి కూడా అవి గ్యారంటీ అప్పులు అంటారు. అంటే కార్పొరేషన్ తీర్చుకుంటుంది, మన ఆ సంస్థ ఏది ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రిసిటీ అది తీర్చుకుంటుంది అని చెప్పి ఈ 3 రకాల అప్పులు కలిపితే 7 లక్షల కోట్లు అవుతాయి కాదండి. అంతకుముందు 70,000 కోట్లు అప్పులునే నిజమే. కనుక దీన్ని విడమరిచి చెప్పకుండా కేవలం బడ్జెటరీ అప్పులు చూపించుకుంటూ 4 లక్షల కోట్ల లోపే, అందులో 70,000 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వాందే తెలంగాణ ఏర్పడిన నాటికే ఉన్నది, కనుక మేము చేసింది 3,12,000 కోట్లే అని చెప్పి ప్రభుత్వం ద్వారా వాదించే క్రమంలో ఆ పత్రిక బయటపెట్టింది నమస్తే తెలంగాణ. ఇది ఏం చేసింది, మిగతా 2 అప్పులు దాచిపెడుతున్నది. వీళ్ళు కూడా ఏమంటున్నారు, ఆ 2 అప్పులు వేరు, ఈ 3వ అప్పు వేరు, ఎఫ్ఆర్బిఎం పరిమితులకు వచ్చే అప్పు వేరు అని నేను చెప్పిన విధంగా వినమని చెప్పకుండా అన్నీ కలిసి 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అని వీళ్ళు చెప్తున్నారు. 2 నిజమే, కానీ అర్ధసత్యం. వాళ్ళకు అనుకూల అంశాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళకి అనుకూలమైన అంశాలు వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ పేరు మీదైనా 7.5 లక్షల కోట్ల రూపాయలు, సుమారు 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా వీళ్ళు కూడా నమస్తే తెలంగాణ పత్రికలో 80,000 కోట్లు అప్పు చేశారంటే వీళ్ళు 62,000 కోట్లు అప్పు చేశారని వీళ్ళు తేల్చారు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పుల గురించి మాట్లాడుతూ ఈ లెక్కలను తనకు అనుకూలమైన విషయాలు చెప్తున్నారు. అంటే సుమారు 7 లక్షల అప్పులు ఉన్నాయని చెప్పుకుంటూనే ఏ పద్దు కింద తెచ్చారో అప్పులు అనేది దాచిపెడుతున్నారు. బడ్జెటరీ అప్పులను మిగతా వాటి ఇటు పక్కన బడ్జెటరీ అప్పులను గ్యారంటీ అప్పులను పక్కన పెట్టి కేవలం బడ్జెటరీ అప్పులను మాత్రమే ముందు పెట్టి 4 లక్షల కోట్ల రూపాయలు లోపట్టే ఉన్నాయి, బకాయిలు పాతవి కలుపుకుంటేనే అని చెప్పి ఇటు పక్కన బీఆర్ఎస్ అనుకూల వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇద్దరు ఏం చెప్తున్నారంటే అర్ధసత్యాలు చెప్తున్నారు, కొంత అసత్యాలు కూడా చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే ప్రజలకు అర్థమైంది ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ ఇంకో మాట ఏమంటుందంటే, మేము 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల మేము వాయిదాలు చెల్లిస్తున్నాం, అసలు మిత్తిలకు పోతున్నది, సంవత్సరానికి దాదాపు వాళ్ళు చేసిన అప్పులకి 60,000 కోట్ల రూపాయల దాకా మేము అప్పులు చేసాం అని మాట్లాడుతున్నాను. ఏమైనా సరే సంక్షేమ పథకాల పేరు మీద పంచిపెట్టడం మొదలైన తర్వాత అసలు బడ్జెట్ అంతా అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలకు అన్నట్టు పోతుంటే ప్రభుత్వం అప్పులు తెచ్చే జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. మేము జీతాలు ఫస్ట్కే ఇస్తున్నామని ఘనంగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏమనంటే, ఇప్పుడు కరువు కాలంలో నా పిల్లలు నేనే చదువుకున్నాను వాడు అన్నాడు ఎవడో. కనుక కరువు కాలమైనా కష్టకాలమైనా మంచి కాలమైనా సరే ఎవరి భార్య పిల్లలు వారే చదువుకోవాలి కదా, వారే పోషించాలి కదా. కనుక ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ జీతాలు ఇస్తున్నామని ఒకటి ఘనంగా చెప్పుకుంటున్నారు, అట్లాగే రుణమాఫీ చేసామని ఘనంగా చెప్పుకుంటున్నారు, మనకు బస్సు ప్రయాణం ఘనంగా చెప్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఘనంగా చెప్తున్నారు.
కానీ కొరవ ఏవైతే వాళ్ళు ఇచ్చిన హామీల్లో మిగతా ఉన్నాయో అవి అమలు చేయడం లేదు కదా. అమలు చేయాలంటే మాకంటే డబుల్ అప్పులు చేయాల్సిందే మీరని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. కనుక ఈ అప్పుల విషయంలో అర్ధసత్యాలు అసత్యాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టకుండా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమని మనందరం కోరాలి. అయ్యా, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, అందులో బడ్జెటరీ అప్పులు ఎంత, గ్యారంటీ అప్పులు ఎంత, కార్పొరేషన్ తీసిన అప్పులు ఎంత, ఈ మూడు పక్కన పెట్టి అప్పుడు ప్రశ్నిస్తే అయిపోద్ది కదా. కాదు, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ వాదన, వీళ్ళకి అనుకూలమైన వీళ్ళ వాదన చేస్తున్నారు. ప్రజలను మొత్తం మీద ఫూల్ చేస్తున్నారు. ఈ ప్రజలను ఫూల్ చేయకుండా, అప్పుల గురించి చెప్పి తప్పించుకోకుండా, అప్పుల తిప్పలతో తప్పించుకోకుండా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తాము ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ హామీలన్నీ 100 రోజులు పోయినాయి. ఇప్పుడు 365 రోజులు దాటింది. మరి 365 రోజులు 400 రోజులకు వస్తున్న సందర్భంగా అవి ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద క్లారిటీ అవ్వాల్సి ఉన్నది. ఇప్పటికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసా, రైతు బంధు ఏదో ఇస్తాం 15 ఇస్తారు, మన 15 జనవరి తర్వాత అంటున్నారు. ఈ లోపల మరి 25 నుంచే మనకు భూమి లేని నిరుపేదలకు 12,000లో 6,000 ఒక విడత ఇస్తా అంటున్నారు. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుందో. పరస్పరం వాళ్ళ ఆరోపణలు పెట్టుకొని మైండ్ గేమ్ రాజకీయాలు, అట్లాగే డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతూ ప్రజల అసలైన సమస్యలు, హాస్టల్ పిల్లల మరణాలు కానీ, లేకపోతే తెల్ల బంగారం తెల్లబోయి పత్తి తక్కువ అమ్ముకుంటున్నారు కానీ, అట్లాగే వడ్ల పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు జరగలేదని దాని మీద కానీ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఈ పాలిటిక్స్ జరుగుతున్నాయని ప్రజలకు అందరికీ తెలుస్తున్నది. ప్రజలు తెలివిమంతులు, ఇద్దరిని వింటున్నారు. సబ్కా సున్నా అప్నా కర్నా అని రేపు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు ఏది ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అనేది. అప్పటిదాకా వేచి చూడాల్సింది. నమస్కారం.